దేవుని రాజ్యం సమీపముగా ఉన్నది. దేవుని మాట ప్రకారం నేను బలిని కోరను కాని కనికరమే కోరుచున్నాను. మత్తయి 12:6. ఇదే మారుమనస్సుకు సమయం. దేవుని మాట నమ్మి యేసు వైపు తిరుగుడి, మీ పాపములు క్షమించబడును. దేవుని రాకడ సమయంలో ఎత్తబడతాము. దేవుడు దయగలవాడు మరియు కరుణామయుడు. ఆయన తట్టు తిరిగిన ఎడల మీ నుండి ఆయన ముఖమును త్రిప్పుకొనడు. ఆయన పాపులను పిలువవచ్చును కాని నీతిమంతులను పిలువరాలేదు. మీరు ఆయన యొద్దకు వచ్చినచో ఆయన మీ దగ్గరకు వచ్చును. మీరు నిజమైన మారు మనస్సు కలిగియుండుడి. మీరు పశ్చాత్తాపపడి జీవించుడి. ఎందుకనగా ఆయన దయామయుడు, కృపగలవాడు. ఆయన కోపానికి నెమ్మదిగాను మరియు ప్రేమలో సమృద్ధిగా ఉన్నవాడు గనుక ఆయన ఉగ్రత నుంచి తప్పించును. నేను మిమ్మల్ని వేడుకొన్నది ఏమిటంటే, పాపము నుండి మారుమనసు పొంది క్రీస్తు యేసు నామములో బాప్తిస్ము పొందిన ఎడల పాపములు క్షమించబడను. మీరు పరిశుద్ధాత్మ అను బహుమానమును పొందుకొనిదరు. యేసయ్య మాత్రమే పరలోకానికి మార్గము. ఎందుకనగా యోహాను 14:7 ప్రకారం ఆయనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయన మెస్సియను అనుగ్రహించెను. యోహాను 3:16. పాపమైన జీవితం నుంచి యేసు నన్ను ఎలా విడిపించాడో ఒక చిన్న సాక్ష్యం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా పేరు జాన్ జేమ్స్. నా వయసు కేవలం 35 సంవత్సరాలు. నేను భారతదేశంలో హైదరాబాద్ నగరంలో జీవిస్తున్నాను. నేను ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. బయటకు చూస్తే నా జీవితం చాలా బాగానే కనిపించేది. స్నేహితులు, పార్టీలు, పబ్బులు, బార్లు, ఇదే నా జీవితం, అదే నా ఆనందం అనుకునేవాడిని. అదే స్వేచ్ఛ అని అనుకుని భ్రమలో ఉండేవాడిని. ప్రపంచ అదృష్టవంతుల్లో నేను ఒకడిననే గర్వం ఉండేది. కానీ అది నా భ్రమ మాత్రమే. ఒకరోజు నాకు పెద్ద పేగు క్యాన్సర్ ఉందని తెలిసింది. అది కూడా 4 దశలో. ఆ ఒక్క క్షణం డాక్టర్లు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఆ వార్త విన్న ఒక్క క్షణం నా లోపల ఏదో తెలియని వేదన, చాలా చాలా అంటే చాలా డిస్టర్బ్ అయిపోయాను నేను. జీవితం ఒక్కసారిగా చీకటి అయిపోయినట్టు అనిపించింది. ఇంకా అయిపోయింది నా పరిస్థితి, ఇంకా ఏమీ లేదనుకుని ఆ క్షణంలో నేను ఆత్మహత్య చేసుకోవాలని ఎవరికీ తెలియకుండా ప్రయత్నాలు చేశాను. కానీ అప్పుడే నాలో చిన్న ఆశ కలిగింది. అది స్వార్థం అనుకోవచ్చు. ఇంకా నా మనస్సాక్షి అయితే అదే చెప్తుంది. ఏం చెప్తుందంటే, యేసు నిన్ను రక్షిస్తాడు, యేసు నిన్ను రక్షిస్తాడు అని చెప్తుంది. అప్పుడు నిజంగా చెప్తున్నానండి, అప్పుడు నేను యేసు వైపు తిరిగి ఆయన వైపు చూస్తూ నా జీవితాన్ని ఆయనకు అప్పగించాను. నా పాపాలను విడిచిపెట్టాను. ఆయన పాదాల దగ్గర జీవించటం ప్రారంభించాను. అప్పుడు చూశానండి ఒక అద్భుతం. చాలా మిరకిల్ అంటే ఇంకా మిరకిల్ అంతే, చెప్పలేనిక. కేవలం 2 నెలలండి. 2 నెలల్లో నా అన్ని రిపోర్ట్స్, నాకు వచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో, కేవలం 2 నెలల్లో రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వచ్చినాయండి. నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. నా క్యాన్సర్ నుండి స్వస్థత ఇచ్చాడు దేవుడు. నిజంగా చాలా అద్భుతం, చాలా అద్భుతం. ఈరోజు నేను బ్రతికున్నానంటే డాక్టర్లు కాదు, డబ్బు కాదు, నా కుటుంబం కాదు, నా స్నేహితులు కాదు,
యేసుక్రీస్తు కృప మాత్రమే, యేసుక్రీస్తు కృప మాత్రమే. మన పాపాల కొరకు సిలువపై తనను తాను అర్పించుకున్న ఏకైక దేవుడు ఆయనే. ఆయన ప్రేమ తన పిల్లల పట్ల అపారమైనది. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన స్పర్శ చేరాలని, ఆయన ఓదార్పు, శాంతి, కొత్త జీవితం మీ అందరికీ లభించాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.